Extra Zabardast. మరికొద్ది క్షణాల్లో ఇంటర్ కాలేజ్ ఫుట్బాల్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఏం ఆడుతున్నారా? రాహుల్, ఈసారి కూడా మేమేరా గెలిచేది? ప్రతిసారి మీరు గెలవచ్చు, ఈసారి మేము గెలుస్తాం. అర్థమైందా? చూద్దాం రా. ఏంద్రా చూసేది? అయినా మీ అమిత్ గారు ఏడి? ఏమరా అమిత్, ఇంకా పొడుగు పెరగ ఇంతే ఉంటావా? అరే నా పొడుగు సంగతి పక్కన పెట్టు. అసలు ఈ రోజు గోల్ కొట్టేది మేమే. అవునా? కొట్టు గోల్ కొట్టు. మీ అర్జున్ రెడ్డి ఎక్కడా? వస్తున్నాడు, అందువే ఆడుతున్నాడు. రమ్మ చూస్తున్నాం. అరే అర్జున్, అమిత్ గారు ఏమంటున్నాడు తెలుసా? వాడు ఎగురుతున్నాడు రా, గోల్ కొడతా అంటున్నాడు. అరే అమిత్, అరే అర్జున్ రెడ్డి, ఇవాళ గోల్ కొట్టేది నేనేరా. నువ్వు గోల్ కొడతావా? నువ్వు గోల్ కొడితే బలబట్ట సెంటర్ లో బట్టలు ఇప్పి తిరుగుతావు. కొట్టు రాస్కెల్, కొట్టు 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 కొట్టు. అరే అమిత్, అమిత్ రాహు, నాకు చిన్న హెల్ప్ చేయరా? ఏంద్రా? ఒక్కసారి గేట్లు మీద ప్లీజ్. స్కిట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎవరు పోద్దని మూసేసా. అరే ముసలోరా, అరే ముసలోరా చచ్చిపోతారా? మరి ముసలోడికి గోల్ లేదుకు, ఫుట్బాల్ లేదుకు? రాస్కెల్, తుడుకు తుడుకు తుడుకు. తీసుకోవండి. ప్రిన్సిపాల్ పిలిచినాడా? పద పోదాం. కాబట్టి పద. ఎక్స్క్యూజ్ మీ సార్. స్టూడెంట్స్ ప్లీజ్ లిసన్. హి ఇస్ మిస్టర్ అర్జున్ రెడ్డి దేశ్ముఖ్. ముక్కు దీడే. He is topper of the college. Yeah. He is topper of the university. Okay. But anger management లో సున్నా. ఆ సబ్జెక్ట్ మనకు లేదు కదా? యాంగర్ మేనేజ్మెంట్ అంటే సబ్జెక్ట్ కాదు, కోపం కంట్రోల్ చేసుకోవడం. ఓకే. నువ్వు ఆ కాలేజ్ వాళ్ళని కొట్టి మన కాలేజ్ పరువు తీసావు. యు ఆర్ సస్పెండెడ్. సార్ ఆ మ్యాచ్ వీడియో ఉంది సార్, చూడండి. ఆగరా, ఎల్లబోదు మీకు క్వశ్చన్ చెప్తాను. దేర్ ఇస్ డెఫినెట్లీ ఫర్ ఎడ్యుకేషన్, కో ఎడ్యుకేషన్ ఆఫ్ కుక్కట్పల్లి హబీర్పేట వెల్బిడే. Education of course, you are suspended, rascal. Please show some bloody respect to our champion. ఏం చెప్పారు రైలు? అర్థం కాలేదు సార్. ఈ కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతారా? ఏముంది కాలేజ్? అరే అర్జున్, అరే నువ్వు కూడా అప్పుడప్పుడు కోపం తగ్గించుకోవాలరా. ఎందుకు అందరి మీద ఏ కోపం తగ్గించుకుంటారా? వాడు ప్రిన్సిపాల్, నేను కాలేజ్ స్టూడెంట్. అదే కాలేజ్ మనది. అరే వాడు ఏదో మాట్లాడతారా భయ్? నువ్వు ఎందుకు వాడు ఎట్టవాడు? సుమనస వందిత సుందరి మాధవి, సుమనస వందిత సుందరి మాధవి. అరే రాహుల్, ఈ కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళండి. ఎందుకు రా? ఇప్పుడే పోతా పోతా అన్నావు కదా. నాకు ఆ పిల్ల వచ్చింది. ఏ పిల్ల? అదే తెల్లచినగా దాన్ని చూస్తే నాకు తుడుకు 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 తుడుకు. ఏం టేస్ట్ రా భయ్ నీది? చిన్న పంచాలు చూస్తున్నా గట్లే ఉన్నది. గంతమంది అమ్మాయిలు ఉంటే గది ఎట్లా నచ్చిందిరా నీకు? దానికే డైలాగ్ ఇచ్చాం కాబట్టి. క్లాస్ లో చెప్దాం అందరికి. సరే పద. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్క నిమిషం. డియర్ స్టూడెంట్స్, మీకు విషయం చెప్పాలి. జడ్జెస్ కి అర్థం కాకుండా, ఆడియన్స్ కి అర్థం కాకుండా ఒక డైలాగ్ చెప్తా. ఏ స్కిట్ లైనా అట్నే చెప్తావుగా. మొదటి సంవత్సరంలో ఒక పుల్ల జరిగింది ఇక్కడ. అదే పిల్ల జరిగింది. ఆ పిల్లని నేను ఇష్టపడుతున్నాను. ఆ పిల్లని మినాయించి మిగతా పిల్లలు మీరు ఏమైనా చేసుకోండి. ఇక ఈ ఎపిసోడ్ పెరిగిన కొద్దీ కొత్త కొత్త లేడీ క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. మీరు ట్రై చేసుకోవచ్చు. లేడీ క్యారెక్టర్స్ కాదు, మీరు లేడీ క్యారెక్టర్ వేసుకోవచ్చు. కాబట్టి నేను అన్ని టీంలకి తిరిగి తిరిగి చెప్పలేను. మీరే చెప్పండి. ఆ స్పెషల్ గా సుడిగా సుడి టీం చెప్పండి. కకృతి గలాలు. ఆ అమ్మాయి పేరు ఏంటంటే తొండకు వస్త్రము లేసినట్టు ఉంటుంది, పై భాగం ముసలి మొహం. ఇవే మీరు గుర్తు పెట్టుకోవాలి. క్లాస్ ఓవర్. థ్యాంక్ యూ సార్. ఏంద్రా పక్కకి. అరే రాహుల్,
ఏంద్రా ప్రీతికి ఫోన్ చేయరా. అరే చేసినా భయ్ అది ఫోన్ ఎత్తట్లేదురా. మళ్ళీ ఒకసారి చేయరా. అరే నీకేమన్నా మెంటలా మైండ్ దొబ్బిందా? ఎన్నిసార్లు అడుగుతావురా? చిన్నప్పటి నుంచి ఇట్లేనా? నీతో దోస్తాను ఎట్లుంటది తెలుసా? వేడి వేడి పెనం మీద కూర్చున్నట్టుంటది. అందరికి ఎట్లుంటది కానీ నాకు మాత్రం సమ ఉన్నది. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. ఏ మాట్లాడుతున్నావు మాదాపూర్? ఎవరు రాస్కల్ వస్తున్నాడు. ఏమైందిరా? బేబీ ప్రీతి బేబీ అమిత్ గారు అర్జున్ రెడ్డి బేబీ రా బేబీ. అరే వద్దురా రే బేబీ రా. అరే అమిత్ గారు అరే అమిత్ మాదాపూర్ బయటికి రా. बेबी अरे चपटा भी ओ देखने के लिए ओ ऐसा बाद में बात करेगा ऐसा नहीं ना ఏ ఫిజికల్లీ హే ఇస్తా బాత్ రాస్ మాత్రం ఎచ్చత్రా వాళ్ళు ముసలోళ్ళు ఏమైనా వేసుకుంటారు నీకెందుకురా? ఒక్క విషయం చెప్తా గుర్తుపెట్టుకురా. మనకే బడ్ అయితే మన పోతే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్క ఉంటారు నా లైఫ్ ఏది ఇది అది నా పిల్లరా. అరే చెప్పరా. అరే రాహుల్ ఒక విషయం గుర్తుపెట్టుకోరా. ఏంద్రా? మన ఉన్నప్పుడు ఎట్లా జరిగిందంటే మన 6 నెలలు పోతాం మళ్ళా. అవును. దాన్ని ఎవరు ఏం చేయాలి గ్యారంటీ అవుతా? అరే ఎవ్వడు ఏం చేయండి నేను గ్యారంటీ ఇస్తా. సిగరెట్ సిగరెట్ చెప్పురా. రే నాకు ప్రామిచ్చారా చెప్పురా. నా బేబీ కేగల్ ప్రామిచ్చారా? అరే ప్రామిచ్చారా? ప్రామిస్ యో చుచ్చాప్ బేబీ ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్. మధురమే క్షణమే ఓజనే మధురమే క్షణమే మధురమే క్షణమే ఓజనే మధురమే క్షణమే. బేబీ మా తమ్ముడికి ముద్దు పెట్టావా? నీకు పెట్టలే కానీ పెట్టినా. నాకెప్పుడు పెడతావమ్మా? నీ అయ్యకి పెడతా నీ చెల్లికి పెడతా ఒక నీకు తప్ప. బేబీ మీ డాడీతో మన పెళ్లి సంబంధం మాట్లాడతాను ఇంకా. అర్జున్ మా డాడీ ఫోన్ చేస్తున్నారు. హలో అక్కుల్ బేబీ. బేబీ కదా మా డాడీ. హలో అక్కుల్ ఎవరు? నేను మీ కూతురు పెళ్లి చేసుకుందాం అనుకుంటాను. ఎవరా నువ్వు దాన్ని ప్రేమించడానికి? ఎవరు నువ్వు మాదాపూర్ ఏం మాట్లాడుతున్నావు? వీడు మీకు తెలుసుదా? This is my father. Why are you shouting? He is my father. నీకు 6 గంటల టైం ఇస్తున్నాడు. ఈ లోపు మీ నాన్నతో మాట్లాడు. అలాగే అర్జున్. ఓకే రైట్ వెళ్ళు. అరే అర్జున్ మీ నాన్న ఇట్లా ఫోన్ చేసిండి ఇంటికి పోదాంపా. నేను రాను. అరే అట్లా కాదు ఆయన ఒక్కడి కూర్చొని ఏం చేస్తావు? పోదాంపా. ఏ నేను రానురా. నా బేబీ పొద్దున కలుస్తాను. పెళ్లి గురించి మాట్లాడతాడు. నేను రాను. ఏంట్రా నీ బేబీ కలిసేది? ఒక్క విషయం చెప్పాడు. ఏంది? నా బేబీ కాలేజీలో ఏ మగాడికి కూడా ఐ కాంటాక్ట్ కూడా తెలుసా? ఫోన్ కాంటాక్ట్ ఇచ్చింది అనుకుంటా. షీఈ్ వెరీ బ్యూటిఫుల్ రా నా బేబీ. అందగత్రది. ఏం టేస్ట్ రా ఇది? నీ ఒక్కడికి తప్ప ఎవరికైనా బ్యూటిఫుల్ గా కనబడతా అది? దాని ఏమనకురా. షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్ మై బేబీ రాది. హలో అవునా? అరే అర్జున్ ఇంటికి పోదాంపా. నేను రాను. పా ఇంటికి పోదాంపా. నేను రాను. దేనికోసం వెయిట్ చేస్తున్నావు? మా బేబీ కలుస్తా రేపు పొద్దున వస్తాయి. దానికి కలవాలి. రే అది వేరేటోని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందంట. ఏం మాట్లాడుతున్నావు మియాపూర్? ఎవరు ఏం చేస్తున్నారు? వాళ్ళ నాన్న ఒప్పుకోకపోతే వేరేటో నుంచి పెళ్లి చేసిండట. ఎట్లా చేస్తారా? నా బేబీ అలా కాదురా. నా బేబీ వస్తుంది తల కోసం నేను తగుదరబ్బా అనుకుంటూ. ఏ ప్రీతి ప్రీతి ఎందుకే చికెన్ తింటున్నావు? మోషన్ తినవు నా మాట రాస్కెల్.
అరే అరే ఈ అవతారం ఏంద్రా? ఏంది అవతారం ఏంది? పిచ్చి పిచ్చి తయారు మొత్తం గాయ ఏంద్రా? బిడి అవుతున్నావు ఏంద్రా? రే ఆ ప్రీతిరా ఐ లవ్ రా నెవర్ రా. అరే నీకు మైండ్ దొబ్బిందిరా, మొత్తం పిచ్చి పిచ్చి చేస్తున్నావు. అరే నీ అవతారం ఏంది? నువ్వు డాక్టర్విరా, నువ్వు కాదురా బాధపడాల్సింది, అది బాధపడాలి. రే నా బేబీని కలిస్తే ఒక ప్రొడక్ట్ ఏర్పడదు తెలుసా? ఏంటిది? బై ప్రొడక్ట్ ఏర్పడుతుంది. అరే నువ్వు నీ బేబీ కలిస్తే ఏర్పడేది బై ప్రోడక్ట్ కాదు, భయంకరమైన ప్రోడక్ట్. అరే రాహుల్ ఏందిరా? ఇలారా బదా మీ క్లినిక్ కి ఒక అమ్మాయి నేను అందంగా ఉన్నాను బావని అడిగినారు కదా. అవును నేను చూడలేదు అనుకోండి, అందుకే అలా అడిగింది. కెమికల్ గా ఏమైనా హెల్ప్ చేస్తుందా? పేషెంట్ ని ప్రెగ్నెంట్ చేస్తా అంటావేంట్రా? అది కాదురా. ఏందిరా? నాకు ఏదో ఒక నెంబర్ నేను ఆ అమ్మాయిని ప్రేమించుకుంటాను. మర్చిపోతావా? మర్చిపోతాను. వెరీ గుడ్, పద వెళ్దాం పద. ఎక్స్ట్రా జబర్దస్త్. అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా, అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా, ఎవరికేం జరిగినా తోడుగానే ఉండురా. అయ్యా నమస్కారం, అమ్మ నమస్కారం. నేను వసీకర్ని, సైంటిస్ట్ ని. ఏదైనా ఖచ్చితంగా కనిపెడతా, 100% కనిపెడతా. కనిపెడతా. హలో వసి, హలో వసి. కనిపెట్టా. గ్రహాంతరవాసి కప్పను కనిపెట్టా, కప్పను కనిపెట్టా. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వు. నీకు దూరంగా వదిలి ఉండలేకపోతున్నా. నువ్వు దగ్గరగా ఉంటే నేను ఉండలేకపోతున్నా. నువ్వు ఇలాగే మాట్లాడేవనుకో, ఈ రోజు నుంచి మన లవ్ కి బ్రేకప్ చెప్పేస్తా. ఓకే బ్రేకప్. నేను ఇచ్చిన నాకు ఇచ్చే, నాయ నాకు ఇచ్చే. ఏమిచ్చావు? నిన్న 10 మొన్నకి 20 ఇచ్చావు. టోటల్ 30 రూపాయలు. టోటల్ 30 రూపాయలు. ఆ 30 రూపాయలు ఇచ్చే. ఆ 30 నీకు ఇవ్వాలంటే అంతకు ముందు నేను ఇచ్చి నాకు ఇచ్చే. నువ్వేం ఇచ్చావు చెప్పు, మొత్తం ఇచ్చేస్తా. ఇచ్చేస్తా చెప్పు, ఏం కావాలి? ముద్దు ఇచ్చాను కదా, ఆ ముద్దు నాకు ఇచ్చే. ఇదిగో 10,000 తీసుకో, వెళ్ళిపో. నా ముద్దు నాకు కావాలి, లేకుంటే నేను ఊరుకోను. నాన్న అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు. నాన్నకు కాదు, మీ అమ్మకి చెప్పుకున్నా కూడా నాకు కావాల్సిన ముద్దు నాకు కావాలి. నువ్వు ఎన్నన్నా కూడా నేను లవ్ చేస్తూనే ఉంటాను. వెళ్ళు, తొందరగా వెళ్ళు. ఇలా డిస్టర్బ్ చేస్తున్నంత మాత్రం నా పనికి అడ్డు ఎవరు తగలు. ఖచ్చితంగా ఏదైనా తయారు చేస్తా. 6 నెలల తర్వాత. అయ్యా నమస్కారం. 6 నెలలు కష్టపడి ఒక అద్భుతమైన రోబోట్ తయారు చేశాను, చిట్టి ద రోబోట్. ఇప్పుడు మీకు ప్రవేశపెట్టబోతున్నాను. చిట్టి వెల్కమ్. చిట్టి ద రోబోట్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. చిటి ది రోబో స్పీడ్ కొట్ట దోపన రాల్తాయి. మెమొరీ మర్చిపోయినా. ఇది చాలా అద్భుతమైన రోబో. చిట్టి నేను చెప్పినట్టుగా చెప్పు, ఓకే? హలో వరల్డ్, హలో వరల్డ్. దండవ్ అందరూ బాగుండాలి. దీనికి మాటలు నేర్పించడం కంటే నడక నేర్పిస్తే చాలా బాగుంటుంది. చిట్టి నడు నడు నడు. బాస్ మీరు చూపించారు ఎలా నడవాలి. ఓకే ఇలా నడు. కమాన్, రెడీ. నేనేసినట్టుగా నన్ను చూసి నాలాగా డాన్స్, ఓకేనా? సేమ్ ఇలాగే అద్భుతంగా ఇదే పాటకు డాన్స్. స్టాప్. చిట్టి నేనంత స్టైల్ గా వేసాను, నువ్వేంటి అలా వేసావు? నీ స్టైల్ ఇదే, నా స్టైల్ ఇదే. నా ఫ్యాన్స్ ఒప్పుకోరు. దీన్ని టెస్ట్ కి పంపించాలంటే ఫస్ట్ నేను టెస్ట్ చేయాలి. చిట్టి నేను అడిగిన ప్రశ్నకి సరిగ్గా ఆన్సర్ చెప్పు. పందికి మాత్రమే ఉండి మిగతా జంతువులకు లేనిదేంటి? పందిపిల్ల. సూపర్. దీన్ని ఇప్పుడే ప్రొఫెసర్ బోరా దగ్గరికి టెస్ట్ కు తీసుకెళ్తా. ప్రొఫెసర్ బోరా అక్కడ చిట్టి వచ్చిన వ్యక్తి ఎవరో చూడు. అగోరా. అటు చూసి మాట్లాడటం కాదు, నా మొక్కను చూసి మాట్లాడు. ఇటు చూడలేక అడిగిస్తున్నా. క్వశ్చన్ అడిగి కన్ఫిట్ చేయండి. దానికి అన్ని తెలుసు, సంగీతం సాహిత్యం అన్ని తెలుసు. కమాన్ అడగండి. నిలువదే సిరి సొగసులు చూసి ఈ పాట ఏ సినిమాలో అవుతాయి? శతమానం భవతి.
మీరు శృతి చెప్పారు పాడాలే కాదు. నిలవదే మది నిలవదే సిరి సొగసులు చూసి. ఆయన శృతి మాత్రం తప్పాడు, నువ్వు పాడితే వాళ్ళు స్లో కూడా తప్పుతున్నారు. మిమిక్రీ కూడా వచ్చు. ఏంటది? ఒకటి సాయి కుమార్, రెండోది సాయి కుమారే. ఈ మధ్య మూడోది కూడా నేర్చుకున్నా. ఏంటది? సాయి కుమారే, సాయి కుమారే. మీరు ఓపెన్ సెలెక్ట్ చేసి బయటికి తీసుకెళ్తే ఒక సాయి కుమార్ వాయిస్ తప్ప ఇంకేమీ రాదు. అన్ఫిట్ అన్ఫిట్. ఎందుకు బోరా ముందు నా పరువు తీసావు? అసలు నేను తయారు చేస్తాను చూడు, నాది బుద్ధి తక్కువ. తయారు చేయబడి ఎవరు అడిగారు? తయారు చేయబడి పాడలు పట్టుకొని మరమర్చి మరమర్చి కూడా తయారు చేస్తాను. తయారు చేయబడా చిట్టి అడిగారా? తయారు చేయబడి చిట్టి నీకు ఫీలింగ్స్ వస్తున్నాయి చిట్టి. దొడమికలు కొడుతున్నావా మరి? దొడమికలు కొడుతున్నావా మరి? బాగుండాలి, అందరూ బాగుండాలి. వీడు ఒక్కడు తప్ప, వీడు ఒక్కడు తప్ప. ఈ రోబోతో తట్టుకొని నవ్వాలి కదా. ఇలాంటి టైంలో రిలాక్స్డ్ గా సనా ఉంటే బాగుంటుంది. అది ఎక్కడుందో ఏంటో. సనా సనా సనా. హాయ్ వసి, ఏంటి ఫుల్ టైడ్ గా ఉన్నావు? మీ ఫ్రెండా? చాలా స్మార్ట్ గా ఉన్నాడు. అది రోబో చిట్టి, నేనే తయారు చేసి. అది రోబో నేనెలా నమ్మాలి? అది చాలా తెలివైంది, కావాలంటే టెస్ట్ చేసుకొని లోపలికి వెళ్ళి. ఓకేనా? అవునా? టెస్ట్. నువ్వు ఎంత తెలివైందని ఇప్పుడు నేను టెస్ట్ చేస్తా. ఆ పైన ఎన్ని నక్షత్రాలు ఉంటాయి? 3,33,333. ఎలా చెప్తున్నావు? మై గాడ్, మైండ్ బ్లోయింగ్. ఎంత క్యూట్ గా చెప్పావు. ఎంత బాగా డాన్స్ చేసావో. ఐ లవ్ యు, ఐ లవ్ యు. చిట్టి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒక మిషన్ వి, నేను ఎలా లవ్ చేయాలి? నేనే ఇష్టం నిన్ను, నేనే ఇష్టం నిన్ను. ఐ లవ్ యు. నాకు కావాలి. అరే చిట్టి, కావాలి. అసలు సన గురించి ఎవరుకున్నా జరుగు. నువ్వు ఎక్కువ మాట మాట్లాడావు అనుకో, ఈ రోజు నీకు ఛార్జింగ్ పెట్టను. అందుకే పవర్ బ్యాంక్ కూడా, అందుకే పవర్ బ్యాంక్ కూడా. చిట్టి గురించి పట్టించుకోకు, అప్పుడు అలా అలా మాట్లాడుతుంది. అర్థమైందా? కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. మనసంతా నువ్వే, మనసంతా నువ్వే. చిట్టి ఏం చేస్తున్నావు? నేను కిడ్నాప్ చేద్దామని. అవేంటి? నేను కిడ్నాప్ చేయాలి. అయ్యా అవసరం, కింద పడే పట్టుకో. పద పద. సనా 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 ఇక్కడ లేదంటే ఖచ్చితంగా చిట్టి కిడ్నాప్ చేస్తుంటాడు. సనాను ఎలాగైనా కాపాడాలి. సనా చిట్టి కిడ్నాప్ చేస్తారా? ఈ ప్రపంచంలో పడుకోవచ్చు రెండే రెండు. ఒకటి నేను, రెండు నేనే. నేనే మరి నేను దేనికి పనికిరావు, దేనికి పనికిరావు. నేను చూస్తే నాకు ఏమనిపిస్తుంది తెలుసా? సోల్జర్స్, సోల్జర్స్. వసీకరణ్ మన కోదంలోకి వచ్చేలా ఉన్నాడు. అందరూ కాపలుగా ఎన్ని చేసినా కూడా నేను లవ్ చేయను. బట్ నేను లవ్ చేస్తుంటా. ఐ లవ్ యూ సనా, ఐ లవ్ యూ. నేను చెప్పు. నేను వసిని. నేను చాలా మందిని చూసాను. నేను వసిని. వసి నువ్వు ఎలా వచ్చేవాడు తెలిసి చంపేస్తాడు. వెళ్దాం, పద పద వెళ్దాం. సోల్జర్స్, మన గోదాలకి వసీకరణ వచ్చినట్టున్నాడు. డెన్వర్ బాడీ స్ప్రే, అది వాడే వాడతాం. పోషన్స్ వసీ, నేను
ఎలా కనిపెడుతున్నా నాకు తెలుసు. దొరికిపోతాం. అటెన్షన్ శానిటీస్ అటెన్షన్ శానిటీస్ సాంగ్ వసీకరణ్ ఇలా కూడా దొరకవు నువ్వు. సాంగ్ చేంజ్. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను సర్రమంటూ అమ్ముడు అమ్ముడు తమ్ముడు నేను కుమ్ముడు. దొరికిపోయాం. సనం తీసుకెళ్ళకొచ్చావా? సనం నాది. సనం నా సొంతం. నీదే. సనం కావాలి. సనం వచ్చే పద వెళ్దాం. సోల్జర్స్ అటాక్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ రొటేట్. బ్యాటరీ డౌన్. నీ కూడా బ్యాటరీ డౌన్. నీ పవర్ బ్యాంక్ తెచ్చుకున్నా. ఓ మై గాడ్. పవర్ బ్యాంక్ తెచ్చుకున్నా. వసీకరణ్ ఏమైంది? చార్జింగ్ డౌన్ అయింది. ఆ పవర్ బ్యాంక్ మేడ్ ఇన్ చైనా. ఎప్పుడు బ్యాటరీ డౌన్ అవుతుందో దానికి తెలియదు. చచ్చిపో. పద వెళ్దాం. ఎక్స్ట్రా జబర్దస్త్. అనుకుంటే మాత్రం ఏ పొడి చేస్తా ముందే ముందో తెలియని చిత్రం. మహారాజా ఈ యజమానంతా ఒకేలాగా ఉంటారా? ఎన్నో ఉద్యోగాలు చేస్తాం. ఆ ఉద్యోగాల నుంచి మేము నిష్క్రమించినాం. ఆ ఉద్యోగం నుంచి మేము నిష్క్రమించాం. ఇప్పుడు ఇంకో ఉద్యోగం చేస్తున్నాం. ఆ ఉద్యోగం నుంచి మేము నిష్క్రమించాం. నిష్క్రమించాము. అయ్యో బాబోయ్ చచ్చిపో. ఈ విషయం తొందరగా మా యొక్క చిన్న యువరాజుకి చెప్పాలి. హలో ఎవరక్కడ? యువరాజా నేను మానేశాను. ఏం మానేసావు? కామెడీ చేయటం. నేను గృహంలో ప్రవేశిస్తున్నాను. తొందరగా రండి, లాగే అవుతున్నది. ఓకే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టేమో తిరగబూసింది. బాగుండాలరా అందరూ. మీరు బాగుండాలంటే మేము బాగా స్కిట్ చేయాలి. అంతేగా. అది వల్ల కాదు. ఎవరు ఇక్కడ ఎవరు మేనేజర్ ఎవరు? రోజా గారి ఫ్లైట్ మిస్ అయిందని చెప్పేసి వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఏంటయ్యా మీకు? మను గారు మర్చిపోయాను. మా రాజ్యంలో ప్రజలందరికీ మీ సంగీతం అంటే చాలా ఇష్టం. మా స్కిట్ చూసి నిద్రపోయినట్టే మీ సంగీతం వింటా నిద్రపోతారు అందరూ. కౌసల్య సుప్రజ రామ. సీత ఏ పాట పాడుతున్నావమ్మా? నువ్వు ఏ పాట పాడినా బానే ఉంటదిలే, ఎందుకంటే నువ్వు సీతవి కాబట్టి. జజ్జనక మాతలకు ప్రణామములు. జజ్జనకేంటమ్మా? అంటే తండ్రిని జనక మహారాజు అంటారు కదా, అలాగే మామని ఏమన్నా తెలియక జజ్జనక మహారాజు అన్నాను. ఏడి మీ బావ మహారాజు ఇంకా రాలేదు? అమ్మా సీత రా, నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నానమ్మా. నీకు పెళ్లి కొడుకు ఎవరో కాదు, మీ బావే. అవునా? చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. యువరాజా ఏంటి? విజయవాడలో వివాహం జరుగుతుందంట, మీరు అక్కడికి వెళ్ళిరండి. అర్థమవుతుందా? సరే మీరు వెళ్ళరా? సరే పోండి, ఏం బాధపడకు. ఆమెను కూడా తీసుకెళ్తున్నావా? సరే నేనే లాక్ చేస్తాలే. ఏం బాధపడకుండా విజయవాడ పెళ్లికి మా చిన్నోడిని పంపిస్తారండి. సరేరా? 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చే. సరేలే గాని చెప్పండి యువరాణి. నాకు అప్పుడప్పుడు మా అమ్మ నాన్నల మీద చాలా కోపం వస్తుంది. ఎందుకో? ఇంత అందంగా పుట్టించినందుకు. బొంగమూత కాదు, ఏమంటారు అది. సరేలే గాని మనకి పెళ్ళుంది కదా ఇక్కడ, నేను అతిథులను తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు సరేనా? ఈ మధ్య ఏమిటో మా సమయం మాకే అర్థం కావట్లేదు. చూసిన ప్రతి చెలికత్తే పడిపోతున్నది. మా నాన్నగారు విజయ మహారాజానికి వెళ్ళరా అన్నాడు, రాక తప్పదా? ఒక మారు ఇప్పుడు నువ్వు పడిపోతావు. రెండో మారు. ఏంటిది మేడం ఇది? నీ అందానికి పడిపోయింది. ఏమన్నారు మీరు? మరో మారు. ఈ మారు సరిపోద్దా? ఈ మారు సరిపోద్దా? కొట్టినప్పుడు ఇలా పట్టుకునే వాళ్ళను అని కాదు, వెళ్ళమో. సరిగ్గా 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 నిలవ విందుకే బెరుక్క బెరుక్క. మీరు తినరు, మమ్మల్ని తిననివ్వరు, అందుకే ఇలా తయారయ్యారు. ఇంత చక్కగా ఉన్నారు. అసలు మీరెవరు? మా రాజ్యానికి యువరాజు. మీరెవరు? నేను మా రాజ్యానికి పని మనిషా? కాదు, మరి యువరాణిని. చెప్పుకోవాలి మీరు.
మీరు చాలా అందంగా ఉన్నారు. నేను మీకు పడిపోయాను తెలుసా? మీరు తప్పుగా మాట్లాడారు. మీ మొహం చూస్తే మేము మూర్చొచ్చి పడిపోవాలి, మీరు పడిపోవడం ఏమిటి? మీకు అర్థం కావట్లేదు. అమ్మాయిలు 2 రకాలు. ఒకటి అందంగా ఉండే రకం, 2 మీలా ఉండే రకం. అది కాదు. మీకు అసలు నా అందం గురించి అర్థం అవట్లేదు. ఒక్కసారి ఈ పక్క చూడండి. ఆ పక్కన పక్కలే ఉన్నాయి. ఏమున్నాయి? ఎలాగైనా సరే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, చూడండి. చేసుకోండి, వెళ్ళండి. ఇదంతా కాదు, ఇది మా నాన్నగారు నన్ను ఏమనంటే విజయవాడ వెళ్ళారా, పెళ్లికి వెళ్ళాలరా అంటాడు. వాడి సంగతి చెప్పాలి. శునకునికి ప్రణామములు. అది శునకుడు కాదు, జనకుడు. నీ అమ్మ కడుపు మాడ. ఒక్కడో సరిగ్గా చెప్పడు. ఈ పచ్చడు ఎవరు చేశారు? విజయవాడ రాజ్యం నుంచి వచ్చినది. విజయవాడ మూర్ఖురాల పాపిస్తురాల. ఆ విజయవాడ రాజ్యం నుంచి నేను చెప్పాను. నేను పుట్టినది కూడా విజయవాడ రాజ్యంలోనే. నేను పుట్టినది కూడా విజయవాడ రాజ్యంలోనే. అయితే నేను చచ్చిపోతాను. రాజా, దానికి ఇంకా టైం ఉన్నది. వెళ్ళిపో, నువ్వు కోపడుతున్నావు. పెళ్లికెళ్దా పదండి. చెల్లి పెళ్లి చేద్దాం. చెల్లి పెళ్లి కనుక చేద్దాం. సర్దండి, సామాన్లు సర్దండి. రానే వచ్చాడో యమ్మ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయ. రానే వచ్చాడో యమ్మ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ. పెళ్లి కానివ్వండి, పనులు చూసుకోండి. ఏరా ఇట్రా, చిన్నోడా పెద్దోడా? ముక్కోడు. నేను పెద్దోని, నాలాగే ఉంటా. ఆ నోట్లో ఏదో ఉన్నది ఉంచిరా దబ్బిన. అరే ఇట్రా, విన్నోడికన్నా చూపించండి రా. మీరు మారారు. నేను ఇలాగే ఉంటా. పోదాం, బయటికి వెళ్తారా? వాడు ఎవరికైనా చూపించమన్నాడు, చూపిస్తా. అలాగే ఉంటా, ఇలాగే ఉంటా. మీరు దిక్కుచ్చో చెప్పు. తన్నాల్సింది నేను. తెచ్చుకో తన్ను అయితే. పెద్దోడికి ఫోన్ చేయాలి. ఎక్కడున్నారా? మేడ మీద ఉన్నాను. నేను మేడ కింద ఉన్నాను. ఓకే, వస్తున్నా. ఎక్కడ ఉన్నావురా? నేను మేడ కింద ఉన్నాను రా. ఓకే. ఇక్కడ ఉన్నాను రా. రే చిన్నోడా పెద్దోడా ఆగండ్రా. చేతి ఏదో కోరిక కోరుతానంటుంది. ఏందమ్మ కోరి? ఇందాక నుంచి బాగా చేశారా? జబర్దస్త్ రాజ్యానికి వెళ్ళాలని కోరికగా ఉంది మహారాజా. అవునా? పోదాం పదండి. రే రారా. బాబా 5 నిమిషాలు మీ ఇద్దరికి వదిలేస్తే అల్లా కల్లోలం చేశారు కదరా. నిజం చెప్పనా, మీరు స్కిట్ చేస్తుంటే అందరు టీం లీడర్లు వచ్చి మీ స్కిట్ చెడగొట్టాలి అని అనుకుంటారా, కానీ అది వాళ్ళ కాదు. ఎందుకంటే అది మీరే చెడగొట్టుకుంటారు. చూడండి రా, ఈ జన్మకే నువ్వు టీం లీడర్, ఈ జన్మకే నువ్వు టీం లీడర్, వచ్చే జన్మకి నేను అవుతాను రా. ఎంతైనా రోజా గారికి మీరంటే చాలా ఇష్టం రా. ఎందుకంటే ఆమె ఏ చాటింగ్ చేసుకోవాలన్నా మీ స్కిట్ లోనే చేసుకుంటది. పెద్దోడా చిన్నోడా ఒక్కటి చెప్తా ఉన్నారా, మీ ఇద్దరు ఎప్పుడు కలిసి ఉండాలరా. మీ ఇద్దరు కలిసి ఉంటేనే గంట నిద్రపుచ్చగలరు. అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలి. స్కిట్ ఆపేయాలి, లేకపోతే లాగైతుంటారు. మరి అదేదో ముందే ఆపేస్తే ఇంకా బాగుండేవాళ్ళు కదా. ఎక్స్ట్రా జబర్దస్త్. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ, గువ్వ మువ్వ సవ్వడల్లి. అయ్యి బాబు రాంగోపురం సినిమాలో దెయ్యాలరిసినట్టు ఏంటండి బాబు ఇది? అయ్యి బాబే ఎండ చాలా ఎక్కువ ఉంది, చలేస్తుంది పొద్దున్న చేస్తున్నాను. సార్ ఏంటండి ఎల్బీ నగర్ వెళ్ళాలి సార్. ఇప్పుడు ఇక్కడ నుంచి 500 రూపాయలు పెట్టి బస్సు ఎక్కండి విజయవాడకి. అక్కడికి వెళ్ళి సికింద్రాబాద్ టికెట్ ఒకటి తీసుకోండి. అలాగే కరెక్ట్ గా హైదరాబాద్ వస్తుంది అనగా ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ పిలుస్తారని దిగిపోవచ్చు. చిచ్చి ఏంటి అద్దంలో ముఖం చూసుకున్నారు ఏంటండి? ఏంటండి ఒక్క నిమిషం ఆగండి.
కనిపించే 3 సింహాలు చట్టానికి ధర్మానికి న్యాయానికి 10 రూపాయలు అయితే కనపడే 4వ సేమేరా ఈ అగ్ని ఐఎమ్ ఏ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. పాపం అందమైన అమ్మాయి కనబడితే మనసు దోచుకోవాలి గానీ పర్సు దోచుకుంటా వింటరా లబ్బే సిగ్గులేదురా. చిల్లర లేదండి. తీసుకో. ఏం చేస్తున్నారు సార్? వారికి చిల్లర లేదన్నారు చిల్లర ఇచ్చాను, నీకు పర్సు లేదన్నారు పర్సు ఇచ్చాను. మీకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏ సమస్యలు వచ్చినా నాకు ఫోన్ చేయండి. ఓకే సార్. నా నెంబర్ 984823. సార్ 9848 వరకు ఓకే సార్. లేదు సార్ పూర్తి నెంబర్ చెప్పేస్తే తర్వాత ఆడియన్స్ ఫోన్ చేస్తే మాకు ప్రాబ్లం. మీరు చెప్పాల్సి చెప్తారు మీరు. ఏ సమస్య వచ్చి నాకు ఫోన్ చేయండి. ఓకే సార్. హలో. హాయ్ సార్. ఎవరు? సార్ నేను సార్. ఎవరు మాట్లాడుతుంది? ఎందుకు ఫోన్ చేశారు? సార్ ఊరికనే సార్ చెక్ చేస్తే పని చేస్తుందో లేదని రాంగ్ నెంబర్ ఇచ్చారని డౌట్ సార్. స్మార్ట్. ఇలాంటి పోలీస్ ఆఫీసర్ దొరికితే ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే ఫోన్ చేసేయచ్చు. అదేంటో సుధీర్ గారు నీ ప్రాబ్లం ఎవడో సాల్వ్ చేయలేడు. హలో. హలో సార్ అర్జెంట్ గా రావాలి సార్ మీరు. ఓకే వస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ ఇంటికి వచ్చారు సార్? ఇంటికి వచ్చాను. అక్కడ టీవీకి గోడ మధ్యలో ఒక చిన్న స్విచ్ ఆన్ చేయండి సార్. ఉంది సార్ ఆ స్విచ్ ఆన్ చేయండి సార్ కొంచెం. సార్ వస్తున్నాయి సార్. ఏం వస్తున్నాయి? వాటర్ సార్. బయటికి రాను ఒకసారి. థ్యాంక్ యూ సార్. సమస్య ఏమిటి సార్? లోపలికి వెళ్ళండి సార్. ఇలా ఇప్పితే వాటర్ రాదు సార్. అంటే ప్రాబ్లం నెంబర్ గుర్తొచ్చింది సార్. ఫోన్ కొట్టాను సార్. మీరు స్విచ్ ఆన్ చేసి సార్ వాటర్ వచ్చింది సార్. అయిపోయింది సార్. సమస్య అంటే ఇలాంటి సమస్యలు కాదు, పెద్ద పెద్ద సమస్యలు, పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే ఫోన్ చేయాలి. ఇదే పెద్ద సమస్య సార్ మాకు. ఓకే రిలాక్స్. సార్ అలా అయిపోతారు సార్. సార్ ఏం ప్రాబ్లం ఏంటి? సార్ అర్జెంట్గా రండి సార్. వచ్చే చెప్తాను ప్లీజ్ సార్. సార్ చూడండి సార్ ప్రాబ్లం చూడండి సార్. చూస్తున్నాను. ప్రాబ్లం ఏంటి? పొద్దున్న నుంచి బఫరింగ్ అవుతూనే ఉంది సార్. వీడియో రావట్లేదు సార్. నాకు బీపీ తెప్పించుకో అర్థమైందా? సార్ మొత్తం మీరే తినేస్తారు. నాకు ఎవరేంటి? నాకు అసలు చచ్చిపోవాలనిపిస్తుంది తెలుసా? నాకు అది అనిపిస్తుంది. అదేం కాదండి. నేను ఎప్పుడు మొగుడైపోయాను దీనికి. అది కాదండి. టీవీ ఆన్ చేస్తే మనసు మమత సీరియల్ రావట్లేదు. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. మనసు మమత సీరియల్ రావట్లేదు అంటే సమస్య. అవును. ఒక్క నిమిషం ప్రాబ్లం. సారీ సార్ రాంగ్ టైమ్ లో ఫోన్ చేస్తారు. మీరు కానివ్వండి. హలో. నేను ఇంకా స్టిల్ బ్యాచిలర్ అర్థమైందా? అందుకే కదా సార్ మీ ఆటలు సాగుతున్నాయి. సార్ ఏం లేదు సార్ అర్జెంట్ గా రండి సార్. ఇంటికి రండి సార్ ప్లీజ్ సార్. ప్రాబ్లం సార్ అది చూడండి సార్. ఆ మనసు మమత సీరియల్ రావట్లేదు సార్. ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఫోన్ చేయమన్నారు కానీ ఇలా యాంటీ రావట్లేదు, వాటర్ రావట్లేదు అని. డెంగ్యూకి దోమే కారణం అనుకున్నా సార్. ఇది కూడా ఒక రీజనే. ఏ ప్రాబ్లం ఉన్నా మీరే కాపాడుతా అన్నారు కదా సార్. నన్ను ఒకడు గన్ను పెట్టి కాల్చడానికి వస్తున్నాడు సార్. అవునా? ఎక్కడ సార్? తొందర రండి సార్. వస్తాను, ఇప్పుడే వస్తాను. కాపాడండి సార్. ఎక్కడ ఎక్కడ? Come on, tell me. ఎక్కడ 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 కాల్చేది? సార్ పబ్జీలో సార్. తప్పేం లేదు. కనిపించే 3 సింహాలు చట్టానికి ధర్మానికి న్యాయానికి 10 రూపాయలు అయితే ప్రాబ్లం గారు సార్ మీరు అన్నిటికీ హెల్ప్ చేస్తారని చెప్పారు కదా సార్. సార్ ప్రాబ్లం ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. జస్ట్ ఫోన్ చేయండి లేకపోతే ఇంటికి రండి అని చెప్పారు కదండి. నేను కొడుతున్నాడు సార్. ప్రాబ్లమ్స్ అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాదు. ఓకే సార్ మాట వస్తున్నా సార్. ఓకేనా? ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ఓకే సార్. ప్రాబ్లమ్స్
పందెం సార్ ఒక్క నిమిషం కొట్టండి సార్. వచ్చేసాడు వచ్చేసారు ఆయన కరెక్ట్ సార్. ఎందుకు పిలిచావు సార్ యాక్చువల్గా ఏం లేదు సార్, వీళ్ళందరితో బెట్టింగ్ కాసాను సార్ నేను. మీరేమో రారని చెప్పి పిలిచారు, వస్తారని నేను సార్, వస్తారని నేను సార్, రారని పిలిచారు సార్. మొత్తానికి మీరు వచ్చేసి నేను బెట్టింగ్ లో గెలిచాను సార్. పదండి. 9848 ఎక్స్ట్రా జబర్దస్త్. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా. నేను మీ ప్రదీప్. 30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా అని నేర్పిద్దాం అనుకున్నాను. 90 రోజులు ఇంట్లో కూర్చోవడం ఎలా అని నేర్చుకున్నాను. రోజా గారు కాల్ చేస్తున్నారండి. హలో మేడం. ఓ లాక్డౌన్ తర్వాత మీ ఫామ్ హౌస్ లో పార్టీ ఇస్తున్నారా? అందరిని రమ్మంటారా? ఓకే అందరిని పిలుస్తాను. రోజా గారి ఇంట్లో ఫామ్ హౌస్ లో పార్టీ. ఓకే అందరం అక్కడ కలుద్దాం. అందరికీ నమస్కారం. జీవితం అనేది పూలబాట లాంటిది, కానీ దాన్ని ముళ్ళబాటగా చేసుకుని ఎంతో మంది బాధపడుతున్నారు. అలా బాధపడిన వాళ్ళు సురేష్, సుస్మిత. జబర్దస్త్. సరే సరే మార్చా కానీ. నమస్తే మేడం. మీరు ఎదురు అర్థం ఉందనుకొని కొంచెం ఇదైపోతున్నారు కదా. అర్థం కాదని నేను ఎమ్మాని సేమ్ టు సేమ్ ఉందా అనుకుంటారు. క్లారిటీ కోసం ధన్యవాదాలు. ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే లాక్డౌన్ తర్వాత మన వాళ్ళందరినీ ఇంటికి గెట్ టుగెదర్ కి పిలిచాను అనమాట పార్టీకి. సో వాళ్ళు ఏంటి ఇంకా రాలేదు, సర్లే వాళ్ళు ఎటుగురి రాలేదు కాబట్టి మన అవినాష్ కార్తిక్ స్కిట్ చూద్దాం, చాలా బాగుంటుంది. లాక్డౌన్ లో వీళ్ళ వల్లే నాకు టైం పాస్ అయింది తెలుసా అసలు మీకు. వీళ్ళ స్కిట్ లో ఇమ్మానియల్ నాకు అతను ఉంటాడు, అతను నా ఫేవరెట్ చాక్లెట్ బాయ్. అరగాకు. ఏంటి ఇంకా ఎవరు రావట్లేదు. హాయ్ రష్మి. మేడం గారు మన సెల్ఫీ ప్లీజ్. భోజనాలు అనగానే బ్రష్ చేయకుండా వచ్చావా? హాయ్ రష్మి, బాగున్నావా? ఇమాన్యుయల్ గా రోజా మేడం గారి అందం ఎక్కడా, నీ అందం ఎక్కడా? మేడం గారి గెటపేయడానికి కొంచెం మన సిగ్గు అనిపించలేదారా? ముఖం అసలు అద్దంలో చూసుకున్నావారా? ఎందుకు సిగ్గు? రోజా మేడమే ఒప్పుకున్నారు నేను గెటప్ వేస్తానంటే. సేమ్ టు సేమ్ ఉంటాం, వేసారా ఏం కాదని చెప్పేసి. ఈ స్కిట్ కి నేనే రోజా గారిని, నా మాటే శాసనం. సర్లే కానీ ఏంటి నువ్వు ఒక్కదాని వచ్చావు, ఇంకెవరు రాలేదా? పిలిచానండి, వస్తున్నారు. ఐ థింక్. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ షో. మీరు పెడుతున్న ఈ పార్టీలో యాంకరింగ్ నేనే అన్నమాట. థ్యాంక్స్ ప్రదీప్, థ్యాంక్ యూ సో మచ్. మేడం వచ్చినందుక కాదు, మా ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయి, నాకు నువ్వు చంపుతున్నావు కదా. హాయ్ పోయి అనుకుంటా. ఓకే మేడం స్టార్ట్ చేసేద్దామా? నెక్స్ట్ ఎవరు రావాలి? రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. మను గారు బాగున్నారా? అదేంటండి రాగానే రోజా మేడం గారి పక్కనకి వెళ్ళారు. డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే సెట్ లోకి రాగానే హాయ్ చెప్పి మేడం పక్కన కూర్చోమని చెప్పారు, ఆయన అదే చేశారు. మను గారు బాగున్నారా? ఏంటి పచ్చి చూపెడుతున్నారు? నేనే అందరు బోర్డు చూపెడితే మీరు నా బోర్డు చూపెడతారా? ఓకే అందరు వచ్చేసారుగా, స్టార్ట్ చేసేద్దాం మేడం. స్టార్ట్ చేద్దాం. భోజనాలు పెట్టేసుకుందాం. నీకు డూప్ దొరకడం కష్టమే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈ రోజు పార్టీకి మంచి మేకపోతుని తీసుకొచ్చారు. ఓ సుధీర్ నువ్వా? ప్రదీప్ అది మేకపోతు కాదు, మన సుధీర్. నమస్కారం మేడం. వద్దులే సుధీర్, కాలమే పడక నాకు అట్లాంటి. నేను కాలం దండం పెట్టుకున్నాను. అవునా? రాత్రి ఎవరు ఒక అమ్మాయి ఫోన్ చేసిందా నీ గురించి? వస్తా మేడం, వస్తా మేడం. అవును సుధీర్, ఏంటి ఎంత లేట్ అయింది? అదే వస్తుంటే దారిలో ఫ్యాన్స్ అందరూ కొట్టారా? దారిలో వస్తుంటే అందరూ లేడీ ఫ్యాన్స్ అందరూ వచ్చి ఒకటే సుధీర్ నన్ను పెళ్లి చేసుకో, సుధీర్ నన్ను పెళ్లి చేసుకొని. లేడీ ఫ్యాన్స్ పక్కన పడిన ఆంటీలు కూడా సుధీర్ నన్ను పెళ్లి చేసుకోని ఆఖరి కాలనే చేసుకోవాలి నువ్వు. అందరూ ఆవిడ ఒరిజినల్ ఫీలింగ్ కూడా అదే అనిపిస్తుంది.
హాయ్ రష్మి. చూసావా భయ్యా, అందరికి హాయ్ చెప్పింది, నీకు మాత్రం చీ అంది. వేస్ట్ భయ్యా. మీ అందరికీ హాయ్ చెప్పిన ఒక్కడికే చీ అందంటే నేను ఎంత స్పెషల్ ఎప్పుడైనా అర్థమైందా తనకి? ఉంటే పులిహోర కలిపేలా ఉన్నాడు. మనం తిందాం పదండి. నేను ఆల్రెడీ తినేసి వచ్చా. మీరు తిన్నది వేరు, ఇప్పుడు తినాల్సింది వేరు. మేడం ఏంటి ఇందులో కరివేపాకులేదు? అందుకే నేను పిలిచింది. మేడం ఈ గారికి బొక్క కూడా లేదు. అందుకే నిన్ను కూడా పిలిచింది. దానికి చిల్లి పెట్టు. తినండి తినండి, లేట్ అవుతుంది. మీ ఇంట్లో పని మనిషి చాలా ఫాస్ట్ అనుకుంటా. మా ఇంట్లో పని మనుషులే లేరు సుధీర్. నువ్వు అందరం చూసి చూసి వాళ్ళని అలవాటు అయ్యింది నీకు. తిందాం, తినండి తినండి. మేడం ఇప్పుడు ఎవరో వెళ్ళారండి? అరే నాకు కనపడ్డారు, మళ్ళీ పూలు కూడా కనపడ్డాయి వెనకాతల. అవి కనపడతాయి, అవి కనపడతాయి. నాకు అవ్వట్లేదు, ఏం చేయలేదు. నాకు కూడా భయం వేస్తుంది భయ్యా. నేను ఇంటికి వెళ్తాను, మీరు కూడా మీ ఇంటి మీకు వెళ్ళిపోండి. ప్రదీప్ ఇప్పుడు ఫ్లోర్ మూమెంట్ అవసరమా? ఫ్లోర్ మూమెంట్ కాదు భయ్యా, దయ్యం నన్ను వెనక్కి నెట్టేసింది. నన్ను ముందుకు లాగితే బాగుండేది. ఎలాగా మేడం ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయాలి? ఒక పని చేద్దాం. నాకు తెలిసిన ఒక మాంత్రికుడు ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేద్దాం. ఓకేనా? ఫోన్ చేయండి. మాంత్రికుడు గారు తొందరగా వచ్చేయండి. దయ్యం ఎక్కడుందో పట్టుకోవాలి. పట్టుకోండి భయ్యా. కర్ష 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 ఓం భీం కీ. పట్టేసుకున్నాను దయ్యాన్ని. దయ్యం కాదు మా సుధీర్. సుధీర్ హీరో. దయ్యం కాదని చెప్పన్నా ఓకే అని, హీరో అంటే చెప్తున్నా ఘోరం కలుతుంది. ఓం భీం భీం కీం. ముందు దయ్యం ఎక్కడుందో తెలుసుకోవాలి మనం. సార్ మనకి ఈస్ట్ ఫేసింగ్ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి తీయండి సార్. ఏంటాను ఎవరైడు? ఇప్పుడు దీంట్లో బొట్టు పసిపేయాలి. సార్ ఈ బెడ్రూమ్ లో మనకు మోర మల్లెపూలు సెట్ చేయండి. ఇస్తా నీకు రే. ఎన్నిక దెయ్యాన్ని పిలవండి సార్. రా బాలిక, రా బాలిక, రా బాలిక త్వరగా రా. ఎవరు సార్ ఊరుకోండి సార్. కామిని, డామిని, మోహిని, యామిని. సార్ యామిని నెంబర్ ఎంతో సరే. నీ కంటికి నీ బ్రోకర్ కనబడుతున్నారా? మాత్రం గెటప్ వేసుకుంటే బిల్డప్ ఇచ్చాను. అరే ఏంట్రా నువ్వు అసలు? సార్ మీరు చెప్పారే. దయ్యాన్ని పట్టుకోవంటే మనం దయ్యం గెటప్ వేస్తే దయ్యం మనలో కలిసిపోతుంది. అప్పుడు ఈజీగా దయ్యాన్ని పట్టుకోవచ్చు. ఓకేనా? మీరు అందరూ దయ్యం గెటప్ వేసుకోనండి. ఓం గీం గీం. అందరూ వచ్చారా? నీ చెప్పే జాగ్రత్తగా వినండి. అందరు ఇద్దరిద్దరుగా చేతులు పట్టుకొని దయ్యాన్ని వెతకండి. సింగిల్ గా ఎవరు మిగులుతారో వాళ్ళే దయ్యం. ఓకేనా? అందరూ ఇద్దరు చేతులు పట్టుకోండి. దయ్యం నేను మాంత్రికుడిని. దయ్యం తెల్లబట్టలు వేసుకుంటది. వెతకండి జాగ్రత్తగా. సుధీర్ భయ్యా, రా భయ్యా, నాకు లైఫ్ లో కోరికుంది భయ్యా. దయ్యాన్ని గెస్ట్ గా పిలిచి దయ్యంతో దూరంగా ఉండాలి అని ఒక షో చేయాలని భయ్యా. నువ్వేమంటావు? నువ్వంటావు నాకు తెలుసు భయ్యా. నువ్వు రష్మిని బాగా లవ్ చేస్తున్నావు, నా సపోర్ట్ ఫుల్ నీకే ఉంటుంది. రా భయ్యా, దయ్యాన్ని ఎత్తుకుదాం. నేను సుధీర్ అనుకోని దయ్యంతో మాట్లాడాను. దయ్యంతో మాట్లాడవా? నాకు చెప్పాల్సింది కదరా. ఎందుకమ్మా? అంటే దయ్యంతో ఇన్స్టాగ్రామ్ లైవ్ వెళ్తే బాగుంటది ఎక్స్పీరియన్స్. లక్ష్మి మనకి ఇలా వర్కౌట్ అయ్యట్లేదు కానీ నాకు తెలుసు నీకంటే కూడా నేను ఇష్టమని. ఇష్టమా లేదా? నువ్వు అనాలి, ఏ కాదు. ఈ ప్రపంచాన్ని దూరంగా వెళ్ళిపోయి మనం పెళ్లి చేసుకుని పిల్లలు కనద్దంతా. ఇప్పుడు కాదు, ఇట్రా.
నువ్వు రా నాటకాలు ఆడద్దు ఏంటి ఎవరైనా చేస్తారు సార్ ఎవరైనా చేస్తారు అక్కడ దయ్యం సుధీర్ హీరో నువ్వు దయ్యంగా అన్న పర్లేదు కానీ హీరో కూర్చో చెప్పు ఎందుకు వచ్చావు నాకు చాలా కోరికలు ఉన్నాయి. అవునా చెప్పాలి కదా ఇలాంటి మనకు ముందే ఇలాంటివన్నీ ఫస్ట్ వచ్చినప్పుడు చెప్పేస్తే మనకు ప్రాబ్లం ఉండదు. ఇద్దరు కలిసి శోభం చేసుకోదండి. ఏం చేస్తారు సరే దయ్యాన్ని ఈ సీసాలో బంధించి బొంద పెడతాను. ఇద్దరిని కలిపి బంధించవచ్చు కదా సీసాలో. ఏమనుకుంటున్నావు అర్థం కదా అర్థం. ఆత్మతో ఆమ్యామ్య చెప్పేది రా పుట్టి దయ్యం రా, అది ఆడదయ్యం కాదు మగదయ్యం రా. పర్లేదు సార్ మల్లెపూలు ఉన్నాయి. నువ్వు లే చెప్తా అదే రోజా గారు ఏంది ఇది? మిమ్మల్ని పిలిచాను చూడు. నాది 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 బుద్ధి నేనదే అనుకుంటున్నాను భయ్యా. పదండి. మనో గారు ఎలా ఉంది? సూపర్.